కేంద్ర బృందం పర్యటిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్స్ ఢీకొన్న ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్కి ఏ విధంగా వాటర్ ఫ్లో వస్తుందో, కౌంటర్ వెయిట్స్ ప్రాధాన్యతను కేంద్రం బృందానికి వివరించారు ఇరిగేషన్ నిపుణులు. ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ప్రస్తుతం వాళ్లు ప్రకాశం బ్యారేజ్ పరిశీలించడానికి కేంద్ర బృందం చేరుకున్నారు. అలాగే అక్కడ అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయ చంద్రిక, ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో వరద నష్టం ఏ మేరకు జరిగింది అనేది అంచనా వేయడానికి మొత్తం కూడా కేంద్ర బృందం విస్తృతంగా పర్యటిస్తుంది. ఈ రోజు ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్తో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మొత్తం అధికారులకు అయితే వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత నేరుగా ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకున్న ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. మొత్తం కూడా బోట్లు ఏ విధంగా ఇక్కడికి వచ్చి ఢీకున్నాయి, కౌంటర్ వెయిట్స్కి ఎలా నష్టం జరిగింది అనేది దాన్ని కూడా మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు కౌంటర్ వెయిట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని కూడా ఇరిగేషన్ అధికారులు కేంద్ర బృందానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మరోవైపు ఈ ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లోస్ అది ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి వస్తాయనే దాన్ని ఒక మ్యాప్ ఒకటి ఏర్పాటు చేసి ఆ మ్యాప్లో మొత్తం కూడా వివరించడం కూడా జరిగింది. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి అయితే ఇక్కడికి ఇన్ఫ్లోస్ వస్తాయని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు ఇంకా ఏదైతే మున్నేరు, వైరా, కట్లేరు నుంచి కూడా ఈ ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగం నుంచి కూడా వచ్చి ఎందుట్లో కలుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంటే దీని వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే బుడమేరుకి 3 గంటలు పడిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో అక్కడ కూడా అడిగి తెలుసుకుని ఆ తర్వాత పంట పొలాల ముంపు ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా సింగనగర్ వచ్చి సింగనగర్లో అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నష్టం ఎంత మేర జరిగింది అనేది కూడా చూస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఎందుకంటే ఆ బోట్ని ఏదైతే వాటర్లో ఉందో దాన్ని 2 భాగాలుగా విడగొట్టి దాన్ని ఒక భాగాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికైతే ఒక బోటుకు సంబంధించి బ్రేక్ చేసి దాన్ని అయితే తొలగించే అవకాశం ఉందని కూడా అటు బేకం సంస్థ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మిగిలిన 2 బోట్స్ కూడా మరో 2 రోజుల పాటు దాన్ని బ్రేక్ చేసి పైకి తీసుకొచ్చే పని చేస్తున్నారు. మరోవైపు బయట పక్క బోట్ని బ్రేక్ చేశారు. అలాగే అండర్ వాటర్ దాదాపు 12 అడుగుల లోపలికి వెళ్ళి ఆ లోపల కూడా బోట్ని అయితే కటింగ్ చేసిన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని పైకి భారీ క్రేన్స్ సహాయంతో మొత్తం కూడా ఆ పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి అయితే పైకి తీసే అవకాశం కూడా కనపడుతుందని ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. దీన్ని ఎప్పటికప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ బోట్స్ ప్రక్రియ అంటే తీసే విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ బోట్స్ దాదాపు 30 టన్నుల వెయిటేజీ కారణంగా వాటిని కటింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ బోట్స్ కట్ చేయడానికి ఆ గేజీ అంటే ఐరన్, దానికి ఉపయోగించే ఐరన్ చాలా గేజ్ ఎక్కువ కావడంతో చాలా మందంగా ఉంటుంది. అవి ప్రత్యేకమైన గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి దాన్ని కట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు సాయంత్రానికి అయితే ఒక బోట్ కట్ చేసి పైకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కొంత ఎక్స్పర్ట్ స్కూబా డ్రైవర్స్ కూడా దిగి మొత్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ రోజు మొత్తం పని పూర్తయిపోతుందా పూర్ణ? విజయ చంద్రిక, ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక బోట్ని అయితే పైకి ముక్కలు చేసి పైకి తీసుకొచ్చే ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన బోట్స్ కూడా వాటర్లో కింది భాగాన ఉండడంతో వాటిని కట్ చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్స్ వెయిట్ అంటే దాదాపు 30 టన్నులు వెయిటేజ్ ఉన్న కారణంగా ఆ బోట్స్ని కట్ చేయడం చాలా కష్టసాధ్యంగా మారుతుంది. మరోవైపు దానికి ఉపయోగించిన ఏదైతే ఐరన్ ఉపయోగిస్తారో
ఎందుకంటే దాదాపు 300 నుంచి 400 టన్నుల ఇసుకని దాన్ని మోసిన నేపథ్యంలో దానికి భారీ ఐరన్ అంటే దాదాపు ఆ గేజీ ఉపయోగించే ఐరన్ కూడా హెవీ గేజీ అయితే ఉపయోగిస్తారు. అది కూడా 3 లేయర్స్లో ఉపయోగిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ 3 లేయర్స్ని కట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కటింగ్ కూడా ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో ఆ వైజాగ్ నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి వీటినన్నింటి కూడా కట్ చేస్తున్నారు. ఎందుకంటే స్కూబా డ్రైవర్స్ అంటారు, వాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని అండర్ వాటర్లోకి వెళ్ళి వాటిని కూడా కట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు భారీ క్రెయిన్స్ని కూడా ఉపయోగించి దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కట్ చేసిన తర్వాత వాటిని పైకి లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి అయితే 2 బోట్స్, ఒక బోట్ని అయితే పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్ర బృందం ఏముంటోంది అంటే ప్రస్తుతం ఈ ప్రకాశం బ్యారేజ్ పరిశీలన పూర్తయిందా? అలాగే బుడమేరు ప్రాంతాన్ని కూడా ఏమన్నా పర్యటించి చూస్తారా? ఇంకా వారి పరిస్థితి ఏంటి? విజయ్ చంద్రిక ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక కేంద్ర బృందం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మైన్యూటీ అన్ని కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతిదీ కూడా మైన్యూట్గా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజీ జరిగిన డ్యామేజ్ని అధికారుల నుంచి అన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు కౌంటర్ వెయిట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు ఉపయోగిస్తారు అనేది కూడా కేంద్ర బృందానికి తెలియదు. వాటిని కూడా ప్రతి ఒక్కరు కూడా మైన్యూట్ లెవెల్లో అన్నింటిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వాటర్ ఇన్ఫ్లోస్, అసలు ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద కూడా మొత్తంగా క్షుణ్ణంగా అంటే ఒక మ్యాప్ ద్వారా మొత్తం కూడా డ్రాయింగ్ ఏర్పాటు చేసి ఆ ఇన్ఫ్లోస్ అంటే అటు నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం నుంచి ఇన్ఫ్లోస్తో పాటు ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగానికి గల మున్నేరు, వైరా, కట్లేరు, కీసరా వీటి నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ కూడా భారీగా దీనికే చేరుతుందని వివరించి చెప్పారు. అలాగే బుడమేరు డైవర్షన్ కెనాల్కి సంబంధించిన వాటర్ కూడా ఈ కృష్ణా రివర్లోనే కలిసిద్దని కూడా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అయితే ఓవరాల్గా చూస్తే ఇంకా ఇప్పుడు ఏదైతే బుడమేరు ముంపు ప్రాంతాలు అంటే ముంపు ప్రాంతాలతో పాటు బుడమేరుకు పడిన గండ్లు 3 ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఆ ప్రాంతాలను కూడా పరిశీలించి ఆ తర్వాత అజిత్ సింగ్ నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. థ్యాంక్ యూ పూర్ణ.